సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గమధ్యంలో ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయి. వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారం తెరిచి ఉంటుంది. భక్తులు ఉత్తర ద్వారం ద్వారా గుళ్ళోకి ప్రవేశించి దైవ దర్శనం చేసుకుంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనధారుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది. పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుణ్ణి సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. ముర అనే రాక్షసుణ్ణి సంహరించాలని దేవతలు విష్ణువుని వేడుకున్నారు. వాడితో తలపడ్డానికి ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించిన విష్ణువు బదరికాశ్రమంలో ప్రవేశించాడు. అక్కడ విష్ణువు నిద్రపోతుండగా ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చివేసింది. అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి పాపాలన్నీ తొలగించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. వైకుంఠ ఏకాదశి రోజున ముర బియ్యంలో దాక్కుని ఉంటాడు కనుక బియ్యంతో చేసిన ఏ పదార్థాన్ని తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణు పురాణం చెబుతోంది. ద్వాదశి నాడు అన్నదానం చేయాలి. మీరు ఈ పర్వదినాన ఉపవాసం ఉండి లేని వాళ్ళకి ద్వాదశి నాడు భోజనం పెట్టండి. మీకు తప్పకుండా మోక్షం వస్తుంది. ఈ సందర్భంగా మీ అందరికీ నా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు.